హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మా టెర్రస్ పైన ఉన్నటువంటి టమాటా మొక్కను నేను చూపించాలనుకుంటున్నాను. చూసారా, టమాటా మొక్క చాలా గుత్తులుగా చాలా ఎక్కువ టమాటాలు కాసింది. ఈ విధంగా మనం టమాటా మొక్క కాయలు కాయాలంటే దీనికి మన సపోర్ట్గా ఒక కర్రని ఇస్తూ ఒక తాడుతో మనం గట్టిగా కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల మొక్క ఇరిగిపోకుండా వాలిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కలు పువ్వులు ఫలదీకరణం చెంది ఈ విధంగా కాయలు కాయాలంటే మనం పువ్వుల మొక్కలు ఈ విధంగా పూల మొక్కలు పెట్టుకోవాలి. కనకాంబరాలు కానీ బంతి మొక్కలు కానీ పెట్టుకున్నామంటే మనకి తేనెటీగలు బటర్ఫ్లై ద్వారా ఫలదీకరణం జరిగి కాయలు చక్కగా కాస్తుంది. అదేవిధంగా ఈ టైంలో మనం గత్తం కట్టించామనుకో కాయ సైజు బాగా పెరుగుతుంది. మనకి ఏ మందులు వేయకుండా ఈ విధంగా చెట్టు కాయడం, మొక్క ఇన్ని కాయలు కాయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీ కుండీలోనైనా ఈ విధంగా పెంచుకోండి. బాగుందా ఫ్రెండ్స్? మొక్క చాలా ఎక్కువ కాయలు కాసింది. చాలా బాగున్నాయి కూడా, టేస్ట్గా కూడా ఉన్నాయి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎన్ని టమాటాలు కాసాయో, ఈ షైనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.